రేపు గురువారం రోజున కేవలం ఒక్క ఆకు, ఒక ఎర్రని వస్త్రంతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పుల సమస్యలు తీరిపోతాయి. అంతేకాదు డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలానే మీ ఇంట్లో సంపద అనేది పెరుగుతూ వస్తుంది. సంపాదించడానికి ఇంతకుముందు మోసుకుపోయిన ధన ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. ధనం సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి ఉన్నా సరే డబ్బుకి ఏ లోటు ఉండదు. అయితే ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది. మనం ప్రతి నిత్యం కూడా పూజ చేసేది లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, ధనధాన్యాలకి లోటు ఉండదు. డబ్బు బంగారం కోరుకున్నంత వస్తుంది అని అనుకుంటూ ఉంటాము. ప్రతి మహిళ కూడా బంగారం అంటే ఎంతో ఇష్టం, కానీ బంగారం కొనలేకుంటూ ఉంటారు. తమకు బంగారం అంటే ఎంత ఇష్టమైనప్పటికీ దానిని అణచుకొని నిత్యంలాగే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అలా ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఆ వచ్చిన డబ్బులు అనేవి ఇంట్లో ఖర్చులకి సరిపోవు. ఇక మనకు తెలియకుండానే కొన్నిసార్లు వృధా ఖర్చులు కూడా చాలా పెట్టేస్తూ ఉంటాము. అయితే అసలు విషయం ఏమిటి అంటే వృధా ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి. ఇక ఎంతగా తగ్గించాలి అని ప్రయత్నించినా సరే ఆ వృధా ఖర్చులు అనేవి తగ్గవు. ఇక డబ్బు అనేది సేవ్ అవ్వదు. తమ ఇష్టాలు ఎప్పుడు కూడా తీర్చుకోలేరు. కానీ ఈ పరిహారం చేయటం వల్ల బంగారం కొనాలి అనుకునే ఆడవాళ్ళు కూడా బంగారాన్ని కొనగలుగుతారు. అంతేకాదు ఇక డబ్బు అనేది సేవ్ అవుతుంది. వారికి తెలియకుండానే వృధా ఖర్చులు అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి. లక్ష్మీదేవి, కుబేరస్వామి, గణపతుల యొక్క అనుగ్రహంతో సంపదకి లోటు ఉండదు. మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సంపాదించడానికి మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. ఇక మరి ఈ పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలో పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురి కలయికే తమలపాకు. తమలపాకు దైవాంగిక వృక్షం నుండి వస్తుంది. తమలపాకుని దైవాంగిక ఆకుగా పిలువబడుతుంది. తమలపాకు ప్రతి పూజలోనూ ఉపయోగిస్తూ ఉంటాము. అంతేకాదు తమలపాకు ఆధ్యాత్మిక పరంగానే కాదు, తమలపాకు వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. తమలపాకులో ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి. తమలపాకుని తినటం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది అంటున్నారు మన సైన్స్ కూడా. అదేవిధంగా తమలపాకు అనేది ఆధ్యాత్మిక పరంగా చాలా ముందుంటుంది. ఎంత పెద్ద పూజ చేసినా సరే ఖచ్చితంగా తమలపాకుని వాడవలసిందే. ప్రతి పూజలోనూ తమలపాకుని వాడుతూనే ఉంటాము. తమలపాకు వాడటం వల్ల ఇంట్లో అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పూజలోనైనా, వ్రతంలోనైనా, శుభకార్యాలలోనైనా ఆటంకాలు తొలగిపోతాయి. మనం ఏదైనా వ్రతం చేసే సమయంలో తమలపాకులోనే గౌరీమాతను చేసి పూజిస్తూ ఉంటాము. అలానే పసుపు గణపతిని చేసి తమలపాకులోనే పెట్టి పూజిస్తూ ఉంటాము. అంతేకాదు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కూడా స్వామివారికి తమలపాకులోనే నైవేద్యాన్ని పెడతారు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లోకి చెడు గాలి రాదు, దుష్టశక్తులు రావు, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది, దైవశక్తి వస్తుంది. కాబట్టి ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది తమలపాకు. తమలపాకుని పూజించి ఆ తమలపాకుని ఎవరైతే సంతానం లేని వారు తింటారో వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా తమలపాకుని పూజకి ఉపయోగించి ఆ పూజ అనంతరం ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తమలపాకుని తింటే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఒంట్లోని ఉన్న దరిద్రం తొలగిపోతుందని కూడా అంటూ ఉంటారు. అదేవిధంగా తమలపాకుని పూజించి ఆ అనంతరం దానిని మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెడితే డబ్బుకి లోటు ఉండదు, డబ్బు అనేది ఆకర్షితం అవుతుంది అని కూడా పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇంకా తమలపాకు అలానే తాంబూలం అంటే ఆకు, ఒక్క, సున్నం ఇవన్నీ కూడా వేసి కొన్నిసార్లు మనం దైవానికి సమర్పిస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి తాంబూలంలో పెడుతూ ఉంటాము. అంటే ముత్తైదువుకి చిహ్నంగా భావించబడుతుంది ఈ తాంబూలం. అలాంటి ఈ రోజున అంటే ఈ గురువారం రోజున ఈ తాంబూలాన్ని ఎలా తయారు చేసి, ఏ విధంగా చేసి ఏ ప్రదేశంలో పెడితే ధనం దూసుకు వస్తుందో, డబ్బుకి లోటు ఉండదో, అప్పులు ఎలా తీరుతాయో, అప్పులు తీర్చే మార్గాలు ఎలా కనిపిస్తాయో కూడా తెలుసుకుందాం.
ఇలా తమలపాకు అంటే మనం తమలపాకుతోనే తాంబూలాన్ని ఇస్తూ ఉంటాము. ఈ తమలపాకు తాంబూలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తమలపాకుని వేసుకున్న తర్వాత అంటే తాంబూలాన్ని వేసుకున్న తర్వాత ఎవరిది నాలుక అయితే ఎర్రగా పండుతుందో వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉందని కూడా పెద్దలు అంటూ ఉంటారు. అంతేకాదు తమలపాకు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. తమలపాకు అనేది ఆధ్యాత్మిక పరంగా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆర్థిక కష్టాల నుండి బయటపడేస్తుంది. అప్పుల బాధలు తొలగిస్తుంది. ఎవరైనా చాలా కష్టపడి పనిచేసినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు. ఆ ప్రతిఫలం అనేది రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మానసికంగాను శారీరకంగాను ఎంతో బాధపడుతూ చింతిస్తూ ఉంటారు. ఇక ఎంత కష్టపడినా ఫలితం లేదు. ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత కష్టపడి పనిచేసినా ఇంట్లో ఉండే సామాన్లు తేవడానికి కూడా సరిగ్గా డబ్బులు లేవు. మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు అని చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది బాగా సంపాదించినప్పటికీ వారికి నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. పాత అప్పు తీరకముందే మళ్ళీ కొత్తగా అప్పు చేయవలసి వస్తుంది. ఇలా ఉంటే మీ ఇంట్లో దరిద్రదేవి ఉన్నట్లే. ఇక వాటన్నింటిని తొలగించుకోవడానికి, డబ్బుని ఆకర్షింపజేయడానికి, చెప్పుకోలేని కష్టాలు కూడా తీర్చడానికి ఈ తమలపాకు బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి. ఎర్రని వస్త్రం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఒక ఎర్రని వస్త్రాన్ని సిద్ధం చేసుకొని పక్కన ఉంచండి. తర్వాత ఒక మంచి తమలపాకుని తీసుకోండి. అంటే చినుగులు, మచ్చలు ఇట్లాంటి లేకుండా ఒక మంచి తమలపాకుని తీసుకోండి. ఆ తమలపాకు పైన డస్ట్ వంటిది లేకుండా శుభ్రం చేసుకొని దానిని ఒక ప్లేట్లో పెట్టండి. ఇత్తడి, రాగి, స్టీలు ఏదైనా సరే మీకు మీ దగ్గరలో ఉన్న ప్లేట్ని పెట్టండి. ఆ ప్లేట్లో ఈ తమలపాకుని పెట్టి తమలపాకుపై కొంచెం గంధము, కుంకుమ బొట్టుని పెట్టండి. మీ దగ్గర ఎర్ర చందనం ఉంటే చందనం బొట్లు కూడా పెట్టండి. ఇలా పెట్టేసి ఆ తమలపాకు పైన గుప్పెడు బియ్యాన్ని పొయ్యండి. బియ్యం ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ బియ్యం పైన ఒక వక్కను పెట్టండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వక్కని పెట్టి వక్క పైన పసుపు కుంకుమను వేయండి. ఇలా వేసేసి ఈ ఈ ఏదైతే తమలపాకు తయారు చేసుకున్నామో మనం ఒక ప్లేట్లో తమలపాకు పెట్టి దానిపై బియ్యం పోసి దానిపై వక్కను పెట్టి పసుపు కుంకుమ వేసేసుకున్నామో అందులో మీకు వీలుంటే ఇష్టం ఉంటే ఒక రూపాయి కాయిన్ కూడా వేసుకోండి. మరీ మంచి ఫలితం వస్తుంది. ఇలా ఇవన్నీ వేసేసి పూజ చేయండి. మీరు దైవం నిత్య పూజలాగా పూజను మనం ఏ విధంగా చేస్తామో దీపారాధన ఆ విధంగా దీపారాధన చేసి మనం తమలపాకుకి హారతిని ఇవ్వాలి. అదేవిధంగా ధూపం వేయాలి. ఇలా వేశాక దానిని పూజ అనంతరం ఏదైతే మనం ఎరుపు రంగుని పక్కన పెట్టుకున్నామో ఆ ఎరుపు రంగులో కొన్ని అక్షంతలు, పసుపు, కుంకుమ వేసి ఈ తమలపాకు, ఈ వక్క, ఈ రూపాయి కాయను, బియ్యం ఇవన్నీ కూడా ఆ వస్త్రంలో వేసి చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటని మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచండి. మీ బీరువాలో కానీ అల్మారీలో కానీ మీరు డబ్బుని ఎక్కడైతే పెడతారో అక్కడ. మాకు బీరువా లేదు, అల్మారీ లేదండి, మేము చిన్న డబ్బాలో డబ్బుని దాస్తూ ఉంటాము, మా సంపాదన అంత కూడా రాదు, మా ఇంట్లో చాలా దరిద్ర బాధలు ఉన్నాయి అనుకునేవారు కూడా మీరు డబ్బాలో ధనం దాస్తే ఆ డబ్బాలోనే ఈ మూటను పెట్టండి. మరి నెలసరి సమయంలో ఈ పరిహారం చేయవచ్చా అంటే చేయరాదు. ఎందుకంటే మనం నెలసరి సమయంలో ప్రత్యేకించి పూజ గదిలో ఈ పరిహారం చేయాలి కాబట్టి నెలసరి సమయంలో పూజ గదిలోకి వెళ్ళము కాబట్టి ఈ పరిహారాన్ని చేయకూడదు. ఇలా చేసి మీ బీరువాలో పెట్టిన మరుక్షణం నుండి మీకు ఒక సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే శుభ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక మనసు తేలికమైనటువంటి మనస్సు, లేదా ఏదైనా సాధించగలం అనే శక్తి, బలం, సాధిస్తాము అనే నమ్మకం, చేసే పనిలో విజయం, ఇలా ఏదో ఒక రకంగా అయితే మనకు విజయం అనేది మన తలుపు తడుతుంది. ఇక ఒకరోజు 100 రూపాయలు సంపాదించేవారు మరో రోజు 200 సంపాదిస్తారు. అంటే నెలకు 30,000 సంపాదించేవారు నెలకు 40,000 సంపాదించే అన్ని మార్గాలు కనిపిస్తాయి. కాకపోతే మనకు వచ్చిన మార్గాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. చాలామంది డబ్బులు పరిహారం చేస్తాం కదా డబ్బులు అవే వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అది చాలా మంచిది కాదన్నమాట. అంటే ఎప్పుడైనా మనం దేనిపైన డిపెండ్ కావద్దు. మన శక్తి, మన బలం, మన నమ్మకం మనకు తగినంత తోచినంత చేసుకుంటూనే వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. ఆ పోరాటంలో గెలుపు ఓటమిలు ముఖ్యం కాదు, మనకు అనుభవం అనేది ముఖ్యం. మన లక్ ఉండి అంటే మన కష్టం ఉండి ఖచ్చితంగా మన యొక్క కష్టం నిజమే అన్నప్పుడు అది ఫలిస్తుంది. మన కష్టానికి దైవశక్తి తోడైతే
100% ఫలిస్తుంది. ఈ విధంగా మన కష్టాన్ని నమ్ముకొని వెళ్ళాలి తప్ప మనకు అవే వస్తాయిలే అని ఎప్పుడు ఆగిపోకూడదు. ఇక తెలుసుకున్నారు కదా, వక్క, తమలపాకు, ఎర్రని వస్త్రం, బియ్యంతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.